దేశవ్యాప్తంగా దుమారం రేపిన కేరళ కొట్టాయం ర్యాగింగ్ ఉదంతానికి సంబంధించిన నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ను అసిస్టెంట్ వార్డెన్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ర్యాగింగ్ను అరికట్టడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై ప్రిన్సిపల్ ఏటీ సులేఖ, అసిస్టెంట్ హాస్టల్ ఇన్ఛార్జ్ అజీష్ పి మణిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. వారితో పాటు వసతి గృహ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు చూస్తున్న వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదేశాల మేరకు ర్యాగింగ్ వ్యవహారంపై డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విచారణ జరిపిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు ఈ అంశంపై బీజేపీ శ్రేణులు, ఆల్ ఇండియా యూత్ ఫెడరల్ సభ్యులు నర్సింగ్ కళాశాల వద్ద నిరసన తెలిపారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుంటూ ముందుకు వచ్చేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను నియంత్రించేందుకు జలఫిరంగులను ప్రయోగించారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నర్సింగ్ కాలేజీ వసతి గృహంలో ర్యాగింగ్ పేరుతో శారీరక హింసకు గురిచేసి తమతో సీనియర్లు కిరాతకంగా ప్రవర్తించారని 3 జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.